Guys, welcome to our video. Today we are going to Chennai to Rameswaram. ఇప్పుడు మా అన్నయ్య మాట్లాడతాడు. ఇక్కడ ఒక లేక్ లాగా ఉంది. అవును గైస్, వెనకాల చూస్తే అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ట్రైన్ ట్రాక్ కూడా ఉంది. ఇక్కడ మొత్తం కొండల టైప్, ఇంకా మొత్తం ఫారెస్ట్ లాగా ఉంది. ఇంకా వ్యూ కూడా బాగుంది. ఇక్కడైతే మ్యాంగోస్ అమ్ముతున్నారు ఫ్రెండ్స్. లైట్ ఏం లేదు, కొంచెం డైరెక్ట్ కనపడింది ఫ్రెండ్స్. లైట్ కూడా ఏం పెట్టలేదు, నైట్ వేస్తారేమో. ఫస్ట్ టోల్ ప్లేస్ అయితే దాటేస్తున్నాము. అక్కడ సీసీ కెమెరా ఉంది, ఓపెన్ అవ్వట్లేదు. సక్సెస్ఫుల్గా దాటేసాము. ఓకే, ఇప్పుడు మనం తొందర రీచ్ అయితే రేపు పొద్దున్నే లెగ్వాయి. ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది గైస్. పక్కనే రైల్వే స్టేషన్, ఇంకా ఒక వాటర్ బాడీ ఉంది. ఇప్పుడు మనం హైవే నుంచి వెళ్తున్నాం, వెస్ట్ రూట్. అయితే మ్యాప్స్ పెట్టుకోండి. Today we are going to Chennai to Rameswaram. ఇప్పుడు మా అన్నయ్య మాట్లాడతాడు. ఇక్కడ ఒక లేక్ లాగా ఉంది. అవును గైస్, వెనకాల చూస్తే అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ట్రైన్ ట్రాక్ కూడా ఉంది. ఇక్కడ మొత్తం కొండల టైప్, ఇంకా మొత్తం ఫారెస్ట్ లాగా ఉంది. ఇంకా వ్యూ కూడా బాగుంది.
ఇక్కడైతే మ్యాంగోస్ అమ్ముతున్నారు ఫ్రెండ్స్. లైట్ ఏం లేదు, కొంచెం డైరెక్ట్ కనపడింది ఫ్రెండ్స్. లైట్ కూడా ఏం పెట్టలేదు, నైట్ వేస్తారేమో. ఫస్ట్ టోల్ ప్లేస్ అయితే దాటేస్తున్నాము. అక్కడ సీసీ కెమెరా ఉంది, ఓపెన్ అవ్వట్లేదు. సక్సెస్ఫుల్గా దాటేసాము. ఓకే, ఇప్పుడు మనం తొందర రీచ్ అయితే రేపు పొద్దున్నే లెగ్వాయి. ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది గైస్. పక్కనే రైల్వే స్టేషన్, ఇంకా ఒక వాటర్ బాడీ ఉంది. ఇప్పుడు మనం హైవే నుంచి వెళ్తున్నాం, బెస్ట్ రూట్. మేమైతే మ్యాప్స్ పెట్టుకోండి. ఒక హిల్ టైప్ లాగా ఉంది. రోడ్స్ కూడా బాగున్నాయి. 4 లేన్ రోడ్. సెకండ్ టోల్ ప్లేస్ అయితే దాటేసాం గైస్. అరుణాచలం అయితే ఇటు నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక రూట్ ఉంది కదా, ఆ రూట్ నుంచి వెళ్ళొచ్చు గైస్. ఇక్కడ ఈ వేలో మొత్తం చాలా హోటల్స్ ఉన్నాయి గైస్, కానీ జనాలు లేరు. టైం 1:03 అయింది. 1:03 అయింది గైస్ టైం అయితే. ఇంకా ఇది మాకైతే 435 కిలోమీటర్స్ చూపిస్తుంది గైస్. ఇక్కడ చాలా గ్రీనరీ ఉంది గైస్.
సక్సెస్ఫుల్ థర్డ్ కూడా మనం ఎంటర్ అయిపోయాం టోల్ గేట్ కి. చూడండి గైస్, బ్యూటిఫుల్ వ్యూ, చాలా బాగుంది, చాలా గ్రీనరీ ఉంది గైస్. ఇంకా మేఘాలు కూడా చూడొచ్చు పైన. మన ఏపీ తెలంగాణలో ఇంత గ్రీనరీ ఎక్కడ చూడలేదు గైస్. ఇప్పటికీ 385 కిలోమీటర్స్ ఉంది. లంచ్ బ్రేక్ ఆగాం కాబట్టి కొంచెం టైం ఎక్కువ ఇవ్వాలి గైస్. 160 కిలోమీటర్స్ తిరిగాము, 160 కిలోమీటర్స్ వచ్చాం గైస్. 19.6 మైలేజ్. ఇంకా 3 hours 4 minutes లోనే వచ్చేసాం. ఇదిగోండి గైస్ కొబ్బరి చెట్లు. ఇక్కడ నీమ్ ట్రీస్ కూడా ఉన్నాయి గైస్. ఇదిగోండి గైస్ ఇక్కడ కూడా కొబ్బరి చెట్లు. పొలాలు కొబ్బరి చెట్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ క్లౌడ్స్ చూడండి గైస్. ఇప్పుడు మళ్ళీ డిగ్రీస్ 36 సెల్సియస్కి వెళ్ళిపోయింది గైస్. అక్కడైతే చల్లగానే ఉంది కానీ ఇక్కడ చాలా వేడిగా ఉంది గైస్. కంటే ముందు చూడండి రోడ్డు పైన అయితే క్లౌడీగానే ఉంది. బట్ గైస్ ఇక్కడ కూడా కొన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఇంకా పొలాలు కూడా ఉన్నాయి గైస్. ఇక్కడ టిండిగల్ బోట్, రివర్ వస్తుంది గైస్. అసలు దీంట్లో నీళ్ళే లేవు గైస్, ఎండకి ఎండిపోయింది. ఒక్క చుక్క ఉండలేవు గైస్. ఒక చుక్క ఉంటే నేను రామేశ్వరానికి వస్తా గైస్. ఒక చుక్క నీళ్ళంటే నేను రామేశ్వరంకి వస్తాను. ఉంది గైస్, నేను చూసాను గైస్. రివర్స్లో ఇప్పుడు 2 rivers క్రాస్ చేసాం, రెండిట్లో నీళ్ళు గైస్. ఇప్పుడు మనం 4th టోల్ గేట్ దాటాం గైస్ సక్సెస్ఫుల్ గా. వర్షం పడుతుంది గైస్. నేను ఎందుకంటే గట్టిగా అరిచానంటే మళ్ళీ వర్షం పడుతుంది కాబట్టి మీకు వినపడుతుందో లేదో అని అరిచాను. పెద్ద వర్షం పడుతుంది చూడండి. సెల్సియస్ కూడా 26 సెల్సియస్ వచ్చింది. మైలేజ్ కూడా 19.8 పెరిగింది. ఇప్పటికీ 6 కిలోమీటర్కి వచ్చాము. 3 hours 32 minutes లోనే. ఇలా రూట్స్ వస్తే 347 కిలోమీటర్స్ ఉంది. 10:31కి రీచ్ అవుతాం. హలో గైస్, వెల్కమ్ టు అవర్ వీడియో. ఇది మన 5th టోల్ గేట్. లైన్ 6 వరకు ఉంది. మనం లైన్ ఎంత లైన్కి వెళ్తాం? లైన్ 2కి వెళ్దాం. లైన్ 2కి వెళ్ళేది గైస్. లైన్ 2 అయితే తక్కువ ఉంది అని నమ్మొద్దు. మనం లైన్ 1 కాకుండా 2కే వెళ్తున్నాం అని అనుకోవద్దు. లైన్ 1కి వెళ్తున్నాం గైస్. ఇంకా లైన్ 1కి వెళ్ళాము. ఆ దూసుకొని పోయేటప్పుడు మనం దూసుకొని పోకూడదు. పోతే మళ్ళీ కొంచెం బానెట్కి ఏదో ఒకటి అయ్యిద్ది. ఇప్పుడు పక్కనే ఏదో అఫ్జాన్ ఉంది లెఫ్ట్ సైడ్. ఇంకా చూడవచ్చు. ఇంకా 247 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 10:18కి రీచ్ అవుతాము. మనకి చూడొచ్చు ఇంకా చాలా సేపు ఉంది. చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉంది ఆ టైపు. ఇక్కడ ఏదో బోర్డు ఉంది గైస్, చూద్దాం. ఇక్కడ శ్రీరంగం 11 కిలోమీటర్స్ అంట గైస్. అలాగే ఇప్పుడు మనం శ్రీరంగంకి వెళ్తున్నాం గైస్. 4K అన్నాడు గైస్. ఓకే చూద్దాము. రష్ తక్కువ ఉంటే వెళ్దాము, రష్ ఎక్కువ ఉంటే వెళ్ళకూడదు. నేను మా ఫ్రెండ్ వెళ్ళాడు, మా ఫ్రెండ్ని అడిగా ఫోన్స్ అవి వీడియోస్ అవి ఏం ఎలా ఉండదంట. అక్కడికి వెళ్ళాక చూద్దాంలే ఫ్రెండ్స్. అసలు ముందు వెళ్తామో లేదా? వెళ్తాం గైస్ అని అనుకుంటున్నా, రష్ తక్కువ ఉంటే. ఎంత బాగుందంటే ఈ గ్రీనరీ
ఫస్ట్ టైం గైస్ ఇంత మంచి గ్రీనరీ అనిపిస్తుంది. అది క్రికెట్ ఆడుతున్నాను అనుకుంటా. క్రికెట్ ఆడుతున్నాను గైస్. ఇక్కడ అయింది గైస్, ఇక్కడ సంథింగ్ ఇస్ ఫిష్ అయినట్టు ఏదో అయింది. కానీ ఇది జనాలు టీడీపీ వాళ్ళు, టీడీపీ మన టీడీపీ గెలిచింది. అందుకని వాళ్ళందరూ ఐ థింక్ రాకెట్స్ పిలుస్తున్నారు అనుకుంటా. చూడండి గైస్, లెఫ్ట్ సైడ్ లో కొబ్బరి చెప్పులు అన్నీ ఉన్నాయి గైస్. ఈ గ్రీనరీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నువ్వు ఎన్నిసార్లు చూసావు? నేను ఫస్ట్ టైమే కదా. నేను ఒకసారి చెన్నైకి వచ్చా. అటు చూడండి గైస్, అసలు అంత దగ్గరగా ఉందో మన అది క్లౌడ్స్ పట్టుకున్నట్టుంది. కానీ పట్టుకుంటే మన చేయి ఉత్తి ఉండేది, కానీ అదేం టచ్ ఉండదు. ఉత్తి ఏడేళ్ళ పట్టుకుంటాం గైస్. ఈ కారు మళ్ళీ జలకిస్తుంది. చూడండి ఎంత బాగుందో అసలు వ్యూ అయితే. వెళ్ళేప్పుడు వ్యూ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. చూడండి గాయ్స్, చూడొచ్చు. ఇంకా పోటీ వచ్చింది రామేశ్వరం, డిండిగల్, ఇంకా సలీం. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళాలి. మనం ఎక్కడైనా సిటీ వచ్చింది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు శ్రీరంగంకి వెళ్తున్నాం గాయ్స్, రష్ తక్కువ ఉంటే. ఎందుకంటే ఆడ పెద్ద 5 గోపురాలు ఉంటాయంట. ఫ్రెండ్స్, ఇండియాలో సెకండ్ పెద్ద గోపురం అంట. సెకండ్ హైయెస్ట్ గుడి. మనం ఏదో సిటీకి వచ్చాం ఫ్రెండ్స్. సిటీకి వచ్చాము. ఆ సిటీ పేరేంట చెక్ చేద్దాం. తిరుచనపల్లి అనుకుంటున్నాం. తిరుచనపల్లి. ఇక్కడ మనం కూలన్ రివర్ అంట గైస్. కూలన్ రివర్. రివర్లో నీళ్ళు ఎంత బాగుంటుంది గైస్. ఒక్క చుక్క నీళ్ళు లేవు గైస్. ఉన్నాయి గైస్. మా అన్నకి కొంచెం అదిగోండి గైస్, చుక్క నీళ్ళు కనపడినాయా? అవి చుక్కడికి నీళ్ళు. నీళ్ళు ఉన్నాయి గైస్. మా అన్నయ్య అంతా అబద్ధమే చెప్తాడు. మంచి చూడు గైస్. ఇంకా మొత్తం చూస్తే చూడండి డెజర్ట్ లాగా ఉంది. వెదర్ అయితే మళ్ళీ 34కి వెళ్ళిపోయింది గైస్. ఇక్కడ ఏదో టెంపుల్ ఉన్నట్టుంది గైస్. ముందు చూస్తే గైస్ ఇది టెంపుల్ గైస్. శ్రీరంగమే అనుకుంటున్నాను నేనైతే. చూడండి గైస్, ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ పేరు ఇక్కడ శ్రీరంగం. శ్రీరంగమే గైస్ ఆ టెంపుల్. అగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి గోపురం కనిపిస్తుంది. నేను ముందే చెప్పా గైస్, చాలా పెద్ద గోపురం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 6th టోల్ గేట్ దాటాం గైస్. ఈ టోల్ గేట్ అంటే పాట పడినట్టుంది. మనమైతే ఒక చూడొచ్చు. మనమైతే ఒక సింగిల్ రోడ్లోకి వచ్చాం గైస్. మంచి హైవేని వదిలేసి గైస్. ఇప్పుడైతే మనం పంబన్ బ్రిడ్జ్లోకి ఎంటర్ అయిపోయాం. టైం 10:01 అయింది. పక్కన రివర్ ఉంది గైస్. సిసి బే ఆఫ్ బెంగాల్. బార్డర్లో రైల్వే ట్రాక్ కూడా ఉంది. కానీ నైట్ అవటం వల్ల ఏం కనిపించట్లేదు గైస్.
మధురై వెళ్ళేటప్పుడు వాటర్ అయితే కనపడుతుంది. వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు గైస్. లైటింగ్ వెలుగుతుంది. ట్రైన్ ట్యాక్స్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది గైస్. ట్రైన్ ట్రాక్ చూసారా గైస్? కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ట్రైన్ ట్రాక్ ఈ ట్రైన్ ట్రాక్ ఇలా వెళ్ళదు. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మనం మా హోటల్ ముందున్నాము. ఇక్కడ చాలా విండ్ బ్లాస్ట్ ఉంది. నా వీడియో క్లారిటీ వినిపిస్తుందో లేదో తెలీదు. మేమైతే నేను నైట్ వీడియో ఎందుకు రికార్డ్ చేయలేదంటే వచ్చేసరికి చాలా లేట్ అయింది. అందుకే నైట్ ఏం చేయలేకపోయాము. రూమ్ కూడా బాగానే ఉంది, మరీ అంత టాప్ కాదు. ముందే ఒక సర్ప్రైజ్ ఉంది గాయ్స్, ఏంటో మీకు చూపిస్తున్నాను చూడండి. సర్ప్రైజ్, మేమున్న హోటల్. ఆ హోటల్ ఆపోజిట్ సముద్రం. అదండి అక్కడ కనిపిస్తుంది కదా, అదే అగ్ని తీర్థం. ఇంకా ఇప్పుడే ఒక షిప్ నోటీస్ చేశాను, అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఇక్కడ క్లారిటీగా కనిపించకపోవచ్చు. ఇక్కడ చిన్నగా ఉంది కదా, అదే షిప్. నా వాయిస్ క్లియర్గా ఉంటుందో నాకు తెలియదు గాయ్స్. ఇక్కడ చాలా మంది విజిటింగ్ చేస్తున్నారు. అక్కడ అగ్ని తీర్థంలో కూడా చాలా మంది స్నానం చేస్తున్నారు. ఇప్పుడే దర్శనం అయిపోయింది. మేమైతే కోదండ రామస్వామి టెంపుల్కి వచ్చాము. పార్కింగ్ దగ్గర ఉన్నాము. ధనుష్కోడి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక లెఫ్ట్కి వెళ్తే వస్తుంది. మన ముందైతే మొత్తం సముద్రమే ఉంది ప్లస్ మ్యాప్లో కూడా చూడవచ్చు. పార్కింగ్ చేయడానికి చాలా కష్టమవుతుంది. ఇంకా ధనుష్కోడి ఇప్పుడు రాగాల్సింది. ఇక్కడ వెళ్ళమనుకుంటాం. ఇక్కడ పెట్టొచ్చు అనుకుంటే కార్ తీసుకున్నాను. దర్శనం అయిపోయింది ఇప్పుడే. ధనుష్కోడికి ఇంకో 14 కిలోమీటర్స్లో ఉన్నాము. దర్శనం అయిపోయింది. రైట్ సైడ్ అలలు వస్తున్నాయి ఇండియన్ ఓషన్లో. లెఫ్ట్ సైడ్ మాత్రం ఏం కనిపించట్లేదు. రైల్వే స్టేషన్ కూడా ఉందన్న. ఇక్కడెక్కడ ఓల్డ్ రైల్వే స్టేషన్, ఇంకా చర్చ్ కూడా ఉందంట. ఓల్డ్ చర్చ్ ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు మొత్తం పోయినాయి. మొత్తం ఇది ధనుష్కోడి. ఇదిగోండి అలా ఎట్లా వస్తున్నాయో చూడండి. ఇప్పుడైతే మనం ధనుష్కోడి టౌన్లో ఉన్నాము. లెఫ్ట్ సైడ్ అయితే అలలేం రాటల్లా. లెఫ్ట్ సైడ్ చాలా ప్రశాంతంగా ఉంది బీచ్, కానీ రైట్ సైడ్ మాత్రం ఇండియన్ ఓషన్ దగ్గర అలలు వస్తున్నాయి. సౌండ్ అయితే మొత్తం గాయస్ ఇప్పుడే
బెంగాల్ది. ఇక్కడైతే ఫుల్ అలలు ఉన్నాయి గైస్. గైస్ ముందు చూడొచ్చు, చాలా మంది ఆగి వీడియోస్ ఫొటోస్ తీస్తున్నారు. బే ఆఫ్ బెంగాల్లో కూడా అలలు వస్తున్నాయి గైస్, కానీ దీనంత కాదు. ఇక్కడ అసలు దీని ఇట్లా కనిస్తున్నారు గైస్, కానీ ఎవరు పార్టీరు వెళ్తారు. పెట్టుకోవడానికి ఉంటుందా? ఇండియన్ ఓషన్ ఫస్ట్ తర్వాత గాయ్స్ ఇప్పుడైతే మనం అశోక చక్ర దగ్గరకు వచ్చాము. షిప్ ఇదేనా? గాయ్స్ ధనుష్కోడి చూసుకొని వచ్చాము. ఇందాక వాటర్లో కనిపించిన షిప్ అయితే ఇప్పుడు వచ్చింది, స్టార్ట్ అవుతుంది. షిప్ వస్తుంది కాబట్టి స్టార్ట్ అవుతుంది. ఫ్యాన్స్ అయితే ఆన్ అయ్యాయి. వెనకాల సీ చూడండి గైస్, ఎంత ప్రశాంతంగా ఉందో. కానీ నా వెనకాల సీ మాత్రం చాలా ఇదిగోండి గైస్ వెళ్తుంది ఇప్పుడైతే ఇది. వెళ్తుంది చూడండి. వెహికల్స్ అన్ని ఆగి తీసుకుంటాను. ఈ యూటర్న్ తీసుకుంటాను.
ఇవి ఇలాంటి లైఫ్లో ఒకసారి ఖచ్చితంగా experience చేయాలి guys. ఇదిగోండి గైస్ ఆఫీసర్స్. చూడొచ్చు షిప్ అయితే వెళ్ళిపోతుంది గైస్, స్పీడ్గా వెళ్తుంది. మేము దాన్ని క్యాచ్ చేద్దామని మేము స్పీడ్గా వెళ్తున్నాం గైస్. పదండి గైస్, లైట్ హౌస్ ఇంకా ఓల్డ్ రైల్వే స్టేషన్ దగ్గర కలుద్దాం గైస్. ఇప్పుడైతే ఓల్డ్ రైల్వే స్టేషన్కి వచ్చాము. రైల్వే స్టేషన్ ఇది మొత్తం ఒకప్పుడు మొత్తం పోయింది. ఇదైతే రైల్వే ట్రాక్ అంట ఫ్రెండ్స్. అప్పుడు రైల్వే ట్రాక్ ఇక్కడ నుంచి లైట్ హౌస్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ మూసేశారు, ఎంట్రీ లేదంట. రైల్వే ట్రాక్ పాడైపోయింది ఫ్లడ్స్ వల్ల. ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయంట, కానీ ఫ్లడ్స్ వల్ల ఒకటి కూడా లేదు. కొన్ని కట్టడాలు మాత్రం మిగిలిపోయాయి. కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, అది వాష్రూమ్. ఈ రైల్వే ట్రాక్ కూడా దీని మీద ట్రైన్ ఎలా నడిచింది అర్థం కావట్లేదు. ఇదిగోండి పికాక్ ఫ్రెండ్స్. బే ఆఫ్ బెంగాల్ చర్చ్ దగ్గర వెళ్తాం ఫ్రెండ్స్. గాయస్ ఇదైతే ఓల్డ్ చర్చ్ గాయస్. ఓల్డ్ చర్చ్. ఇదిగోండి గైస్, ఇక్కడైతే క్యాండిల్స్ వెలిగించుకోవడానికి మండపం అదొక్కటే ఉంది. ఇంకా కొన్ని రాళ్ళు మాత్రమే ఉన్నాయి. ఈ రాళ్ళన్నీ ఇంత వింతగా ఉన్నాయి గైస్. ఇదిగోండి ముందు ఇండియన్ ఓషన్, అక్కడ శాండ్. ఇది మొత్తం షాప్స్. ఇక్కడ షాపింగ్ ఎక్కువ గైస్. అన్ని శంఖాలు, గవ్వలతో చేసిన చైన్స్, బ్రేస్లెట్స్ అన్నీ ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ అయితే నాటేలాడు, కానీ వీడియో కోసం అని వచ్చాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మా తమ్ముడు లోపలికి వెళ్ళాడు. లోపల నుంచి ఇది మొత్తం రెడ్ బ్రిక్స్, ఇంకా ఏవో రాళ్ళు గైస్. అన్ని హోల్స్ ఉన్నాయి. చూడ్డానికి కూడా బాగా స్ట్రాంగ్ ఉన్నట్టుంది, అందుకని ఇంకా ఇవ్వాలి. సరే ఫ్రెండ్స్, కార్లో వెళ్తాం గైస్. ఇప్పుడైతే మనం పంబన్ బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఒకసారి కిందకి వెళ్దాం గైస్, చూద్దాం. ఇదిగోండి గైస్ పంబన్ బ్రిడ్జ్.
న్యూ బ్రిడ్జ్. ఇప్పటికీ మన రామేశ్వరం ట్రిప్ అయిపోయింది గాయస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. బాయ్ గైస్. మీట్ యూ నెక్స్ట్ వీడియో.